తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లారా, ఈరోజు మనం సమూయేలు గ్రంథాన్ని నేర్చుకోబోతున్నాం. పాత నిబంధన గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం 9వ పుస్తకం. పాత నిబంధన గ్రంథాల వరుసలో సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 9వ గ్రంథం. అయితే చరిత్ర పుస్తకాల్లో అంటే ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు ధర్మశాస్త్ర పుస్తకాలు, గ్రంథాలు అని పిలుస్తారు. అక్కడి నుంచి యెహోషువ గ్రంథం దగ్గర నుంచి ఉన్న గ్రంథాలని చరిత్ర గ్రంథాలు, చరిత్ర పుస్తకాలు అంటారు. అయితే చరిత్ర పుస్తకాల జాబితాలో ఈ సమూయేలు గారు రాసిన గ్రంథం 4వ గ్రంథం. పాత నిబంధన వరుసలో ఆదికాండం నుంచి లెక్కేస్తే 9వ గ్రంథం. అయితే ఈ పాత నిబంధన గ్రంథం అంతా హెబ్రీ భాషలో రాయబడింది. ఏ భాష? హెబ్రీ భాష. కాబట్టి ఈ సమూయేలు గ్రంథం హెబ్రీ భాషలోనే రాయబడింది. అయితే సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు రెండవ గ్రంథం, రెండు గ్రంథాలుగా ఉన్న ఈ గ్రంథం హెబ్రీ భాషలో ఉన్నప్పుడు ఒకే గ్రంథంగా రాయబడింది. మీకు అర్థం, రెండు భాగాలు లేవు, ఒకే భాగంగా ఈ గ్రంథం అంతా హెబ్రీ భాషలో రాయబడింది. అయితే దీనికి అప్పుడు సమూయేలు గ్రంథం అనే పేరు కూడా లేదు. హెబ్రీ భాషలో రాయబడిన ఈ సమూయేలు గ్రంథానికి ఆ పేరు కూడా లేదు. రెండు గ్రంథాలు, ఒకటవ గ్రంథం రెండవ గ్రంథం కలిపి ఒకే గ్రంథంగా హెబ్రీ భాషలో రాయబడింది. అయితే సెప్టోజెంట్లు అంటే 70 మంది క్రీస్తు శకం 300 కాలంలో దీన్ని గ్రీకు భాషలోకి అనువదించారు. హెబ్రీ భాషలో నుంచి గ్రీకు భాషలోనికి అనువదించినప్పుడు వారు గ్రంథ విభజన చేయటం జరిగింది. ఒకటవ గ్రంథంగా రెండవ గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు రెండవ గ్రంథంగా వారు విభజన చేయటం జరిగింది. దాన్ని బట్టి రెండు భాగాలుగా మనం ఈ గ్రంథాన్ని చదువుకోవటం జరుగుతుంది. అయితే ఇందులో ముఖ్యంగా మనకి ఉన్న మ్యాటరు క్రీస్తు పూర్వం 1100 సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల మధ్యకాలంలో జరిగిన సందర్భం. ఈ చరిత్ర, ఈ గ్రంథంలో ఉన్న చరిత్ర ఏదైతే ఉందో అది క్రీస్తు పూర్వం 1100 సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల మధ్యకాలం. అంటే సుమారు మధ్యలో ఎంతకాలం ఉంది? 1100 నుంచి 1000 సంవత్సరాలు. అంటే మధ్యలో ఉన్న కాలం ఎంత చెప్పండి? 100 సంవత్సరాలు. ఈ కాలంలో జరిగిన చరిత్ర ఏదైతే ఉందో అది సమూయేలు మొదటి గ్రంథంలో రాయబడింది. సుమారుగా 100 సంవత్సరాల చరిత్ర ఏదైతే ఉందో అది సమూయేలు మొదటి గ్రంథంలో మనకి రాయబడినట్టుగా అర్థమవుతుంది. అయితే ఈ గ్రంథ రచయిత ఎవరు అనే విషయంలో ఈజీగా ఎవరైనా చెప్పవచ్చు. సమూయేలు గ్రంథం అని ఉంది కాబట్టి సమూయేలు గారే రచించి ఉండొచ్చు అని ఆలోచన మనకి కలిగి ఉండొచ్చు. సమూయేలు గారే రచించారు అనటానికి సరి అయిన ఆధారం మనకి ఈ గ్రంథంలో లేదు, కానీ ఒక ఆధారాన్ని బట్టి సమూయేలు గారు రచించి ఉండొచ్చు అనే అభిప్రాయం మనకుంది. ఆ వచనాన్ని ఒకసారి చూద్దాం. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 10వ అధ్యాయము 25వ వచనం. సమూయేలు గారే ఈ సమూయేలు గ్రంథాన్ని రాశారా అనటానికి ఒక చిన్న ఆధారం. సౌలు గారిని రాజుగా నియమించిన ఆ సందర్భంలో సమూయేలు గారు ఏం చేశారంటే రాజ్య పాలనా పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దాన్ని ఉంచెను. సమూయేలు గారు ఏం రాశారంట? 10వ అధ్యాయము సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనంలో అంతటా సమూయేలు రాజ్య పరిపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దానిని ఉంచెను. అంటే ఇశ్రాయేలును పరిపాలించే రాజు ఎలాంటి పరిపాలన చేయాలి, ఎలాంటి పద్ధతిలో పరిపాలించాలి అనే విషయాలు ఒక గ్రంథంలో రాసి అక్కడ ఉంచినట్టుగా మనకు ఒక ఆధారం కనపడింది. అయితే ఇంకా చిన్న ట్విస్ట్ ఏంటంటే ఈ సమూయేలు మొదటి గ్రంథంలోనే సమూయేలు గారు మరణించినట్టు కనబడుతుంది. ఇప్పుడు సమూయేలు రెండవ గ్రంథం రాయాలంటే ఈయన బతికుండాలి కదా. కాబట్టి సమూయేలు గ్రంథాన్ని సమూయేలు గారు ఒక్కరే రాశారు అనటానికి ఆధారం లేదు. ఎందుకంటే ఆయన మరణించింది మనకి 25వ అధ్యాయంలో కనపడుతుంది. ఒకసారి అది కూడా మనం చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం.
సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 25వ అధ్యాయం మొదటి వచనం. సమూయేలు మృతి నొందగా, చెప్పండి, సమూయేలు మృతి నొందగా అంటున్నాడు. అంటే సమూయేలు గారు చనిపోయారు. మరి సమూయేలు గారు చనిపోతే ఈ గ్రంథాన్ని ఎవరు రాసి ఉండొచ్చు అంటే, ఆ సమకాలికుల్లో ఇంకా ఇద్దరు ప్రవక్తలు కనపడుతున్నారు మనకి. సమూయేలు గారు ఉన్న కాలము, ఆయన తర్వాత కాలము. కానీ ఈ 100 సంవత్సరాల చరిత్ర ఏదైతే ఉందో, ఈ 100 సంవత్సరాల చరిత్ర తెలిసిన వారు లేదా ఆ సమయాల్లో ఉన్నవారు ఇద్దరు ప్రవక్తలు కనపడుతున్నారు. వారు కూడా వ్రాసి ఉండొచ్చు అనటానికి కూడా మనకు ఆధారం ఉంది. అందులో ఒకటి 22వ అధ్యాయము, అదే మొదటి గ్రంథం, సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనం. మరియు ప్రవక్త అయిన గాదు వచ్చి కొండల్లో ఉండక యూదా దేశమునకు పారిపోమ్మని దావీదుతో చెప్పినందున దావీదు పోయి హరేతు అడవిలో చొచ్చాను. సౌలు గారి దగ్గర నుంచి పారిపోయాడు దావీదు గారు. పారిపోయినప్పుడు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు దావీదు గారికి? పలానా చోట ఉండొద్దు, పలానా చోట ఉండమనే ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారంట? ప్రవక్త అయినా గాదు. ప్రవక్త అయినా అనే పదాన్ని మనం గుర్తుపెట్టుకుంటే అక్కడ ప్రవక్త ఉన్నట్టుగా దావీదు గారి కాలంలో మనకు అర్థమవుతుంది. ఇంకా దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయము. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయము 29-30 వచనాలు చూద్దాం. 29వ అధ్యాయము 29-30 వచనాలు చదివితే, రాజైన దావీదునకు జరిగిన వాటినన్నిటినీ గూర్చియు అతనికి రాజరికం అంతటిని గూర్చియు పరాక్రమమును గూర్చియు అతనికిని ఇశ్రాయేలుకును దేశముల రాజ్యములన్నిటికీ వచ్చిన కాలములను గూర్చియు, ఎవరిని ఎక్కడి నుంచి ప్రారంభించాడు? రాజైన దావీదుకు జరిగిన వాటన్నిటిని గూర్చి ప్లస్ అతని రాచరికపు అంతటిని గూర్చి పరాక్రమమును గూర్చియు అతనికిని ఇశ్రాయేలుకును దేశముల రాజ్యములన్నిటికీ వచ్చిన కాలములను గూర్చియు దీర్ఘదర్శి సమూయేలు మాటలను బట్టి, దీర్ఘదర్శి అంటే భవిష్యత్తును చూడగలిగిన వ్యక్తి అని అర్థం. దీర్ఘదర్శి అంటే భవిష్యత్తును చూడగలిగిన. ఎవరు భవిష్యత్తును? దేవుడి సహాయంతో ప్రవక్తలు మాత్రమే చూడగలరు. సామాన్యులకి భవిష్యత్తు తెలియదు. కాబట్టి దీర్ఘదర్శి అనగానే దీర్ఘంగా దర్శిస్తాడని కాదు, భవిష్యత్తును చూడగలిగిన వ్యక్తి. అది దేవుని సహాయంతో దేవుని ప్రవక్తలు మాత్రమే చూడగలరు. కాబట్టి దీర్ఘదర్శి అయిన సమూయేలు మాటలను బట్టి, నాతాను మాటలను బట్టి, దీర్ఘదర్శి గాదు మాటలను బట్టి వ్రాయబడి ఉన్నది. ఇద్దరు ప్రవక్తలు కనపడ్డారు. ఎవరు వాళ్ళు? దీర్ఘదర్శి సమూయేలు గారు ప్లస్ నాతాను గారు ప్లస్ గాదు గారు. అంటే సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు రెండవ గ్రంథం, ఈ గ్రంథాలు రెండు కలిపి హిబ్రూలో ఒకే గ్రంథం అనుకున్నాం కదా. మొత్తానికి ఇది రాసిన వ్యక్తులు ముగ్గురు కనపడుతున్నారు. ఒకళ్ళు సమూయేలు గారు, 2 నాతాను గారు, 3 గాదు గారు. ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి వ్రాసి ఉండవచ్చు అనేది అభిప్రాయం. ఎందుకంటే ఇంకా ప్రవక్త తప్ప ఇంకా దేవుని గ్రంథాన్ని వ్రాయటానికి ఎవరికి అధికారం లేదు. కాబట్టి ఆ కాలంలో ఉన్న ప్రవక్తలు వీళ్ళు ముగ్గురే కనపడుతున్నారు. కాబట్టి మరి వీళ్ళు ముగ్గురే వ్రాసి ఉండొచ్చు అనటానికి మనకి సమూయేలు గ్రంథాన్ని వీళ్ళే రాసి ఉంటారు అనటానికి ఇది మనకి ఆధారం. అయితే ఈ గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటి? ఈ గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఇశ్రాయేలీల్ని న్యాయాధిపతులు పరిపాలిస్తున్న పరిస్థితులు, పరిపాలిస్తున్న పరిస్థితుల్లో వాళ్ళకి రాజు లేడు, అన్యులకు రాజులు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక గొప్ప మార్పు ఈ గ్రంథంలో మనకు కనపడుతుంది. ఒక గొప్ప మార్పు ఈ గ్రంథంలో కనపడుతుంది. ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉన్న న్యాయాధిపతుల్లో చివరి న్యాయాధిపతిగా మనకు సమూయేలు గారు కనపడతారు. ఎవరు? చివరి న్యాయాధిపతిగా మనకి ఈ సమూయేలు గారు కనపడతారు. ఈ సమూయేలు గారి తరములో, ఈ సమూయేలు గారి కాలములో న్యాయాధిపతుల కాలం పూర్తయిపోయి రాజుల తరం ఎంటర్ అవటం ఇందులో ముఖ్య ఉద్దేశం.
న్యాయాధిపతుల పాలన పూర్తయిపోయి అది సమూయేలు గారితో క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇందులో రాజుల పరిపాలన అంటే ఒక గొప్ప మార్పు ఇశ్రాయేళ్ల చరిత్రలో ఒక గొప్ప మార్పు ఈ గ్రంథంలోనే మనకు కనపడింది. అంటే న్యాయాధిపతుల పాలన అయిపోయి రాజుల పాలన ఎంటర్ అవటం ఈ గ్రంథంలోనే మనకి చోటు చేసుకున్నట్టుగా మనకి కనపడుతుంది. అలాగే ఈ గ్రంథంలో మనకి న్యాయాధిపతి అయిన సమూయేలు జన్మ మొదటి అధ్యాయంలో కనపడుతుంది. అంటే ఒక సంతోషకరమైన సందర్భం మొదటి అధ్యాయంలో మనకు కనపడుతుంది, సమూయేలు గారు జన్మించటం. అలాగే ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు అయిన సౌలు రాజు మరణించడం చివరి అధ్యాయంలో కనపడుతుంది మనకి. అంటే ఒక శుభకార్యముతో సమూయేలు గ్రంథం ప్రారంభమై ఒక విషాదకరమైన సంఘటనతో సమూయేలు గ్రంథం పూర్తవటం మనం ఇందులో గమనించదగిన విశేషం. అయితే ఇందులో ముఖ్య వ్యక్తులు కొంతమంది ఉన్నారు. మొట్టమొదటి ముఖ్య వ్యక్తి ఎవరైనంటే హన్నా గారు. రెండవ ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే సమూయేలు గారు. మూడవ ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే ఏలీ గారు. ఏలీ ప్రవక్త, ఆ రోజుల్లో యాజకుడిగా ప్రవక్తగా ఉన్న వ్యక్తి ఎవరున్నారంటే ఏలీ గారు. తర్వాత నాలుగవ ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే సౌలు రాజు, ఇశ్రాయేలు పరిపాలించిన సౌలు రాజు గారు. అలాగే ఐదవ ముఖ్యమైన వ్యక్తి ఎవరు అనంటే దావీదు గారు. తర్వాత దావీదు గారి బావమర్ది ఆరో వ్యక్తి యోనాతాను. వీళ్ళు ఆరుగురు ఈ గ్రంథాల్లో, రెండు గ్రంథాల్లో మనకి ముఖ్యమైన పాత్రలుగా కనపడతారు. ఎంతమంది? ఆరుగురు. ఒకసారి పేర్లు చెప్పండి. హన్నా గారు, సమూయేలు గారు, ఏలీ గారు, సౌలు రాజు గారు, దావీదు రాజు గారు, ఆ తర్వాత యోనాతాను గారు. వీళ్ళు ఆరుగురు వ్యక్తులు ఈ రెండు గ్రంథాల్లో మనకి టోటల్గా కనపడే ముఖ్యమైన పాత్ర. ఇక ఈ గ్రంథం మొత్తాన్ని మనం విభజించుకోవాలంటే గ్రంథం మొత్తంలో మనకున్న అధ్యాయాలు 31. తెలుసా? గ్రంథం మొత్తంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 31 అధ్యాయాలు ఉన్నాయి. వచనాలు 810 వచనాలు ఉన్నాయి. 31 అధ్యాయాలు 810 వచనాలుగా కనపడుతున్నాయి. ఇందులో మనం విభజన సులువుగా మనం అర్థం చేసుకోవటానికి దీన్ని ఎలా విభజించుకోవాలంటే 3 భాగాలుగా విభజించుకోవాలి. ఈ గ్రంథం 31 అధ్యాయాలని 3 భాగాలుగా మనం విభజించుకుంటే ఇందులో మొదటి భాగం మొదటి అధ్యాయం నుండి సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు ఒక భాగం వ్రాసుకోండి. మొదటి అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు మొదటి భాగం. ఈ మొదటి భాగంలో మనకి కనపడే విషయం ఏంటి అనంటే ఇంపార్టెంట్గా ముఖ్యంగా సమూయేలు గారి గురించే ఎక్కువగా వ్రాయబడింది. ఇందులో ముఖ్య పాత్ర ఎవరిదంటే సమూయేలు గారి. ఈ మొదటి అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు ఎక్కువగా సమూయేలు గారి పాత్ర మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక రెండవ భాగం రాసుకుంటున్నారా? ఇక రెండవ భాగం 9వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు రెండవ భాగంగా మనం విడగొట్టుకోవచ్చు. సులువుగా అర్థం చేసుకోవటానికే సుమా. ఎందుకు విడగొట్టాలి అనే రూల్ ఏమి లేదు, విడగొట్టకుండా కూడా నేర్చుకోవచ్చు. సులువుగా అర్థం చేసుకోవటానికి ఇలాంటి మార్పులు మనం చేసుకుంటున్నాం. రెండవ భాగం 9వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు మనకి కనపడుతుంది. ఈ 9వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు మనకు కనపడే ఈ భాగంలో సౌలు రాజు గారి పాత్ర ముఖ్యంగా కనపడుతుంది. ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు అయిన సౌలు రాజు గారి పాత్ర ఇందులో ముఖ్యంగా మనకి కనపడుతుంది. ఇక మూడవ భాగం 16వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయమైన 31వ అధ్యాయం వరకు మనకి మూడవ భాగం అర్థమవుతుంది. మూడవ భాగం నేర్చుకోవచ్చు. ఈ మూడవ భాగంలో ముఖ్య పాత్ర ఎవరిది కనపడుతుందంటే ఎక్కువగా ముందు దావీదు గారి ఎంట్రన్స్ కనపడుతుంది. తర్వాత సౌలు రాజు దావీదు గారి యొక్క కార్యక్రమాలు ఈ 16వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు మనకు కనపడుతుంది. ఈ 3 భాగాలుగా దీన్ని మనం విభాగించుకొని ఆలోచించగలిగితే ఈ గ్రంథాన్ని మనం సులువుగా అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అర్థమైందా? సమూయేలు గ్రంథం మొట్టమొదట హెబ్రీ భాషలో వ్రాయబడింది. ఇందులో 1-2 భాగాలు లేవు, ప్లస్ సమూయేలు అనే పేరు గ్రంథానికి లేదు. దీన్ని గ్రీకులోకి తర్జుమా చేసిన తర్వాత 70 మందితో కూడిన ఒక టీం, సెప్టోజింట్స్ అంటారు వాళ్ళని, ఆ టీము దీనికి టైటిల్ పెట్టడం, గ్రంథ విభజన చేయటం, 1వ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథంని విడగొట్టడం అనేది జరిగింది. తర్వాత ఈ గ్రంథంలో ముఖ్యంగా మనకి ఉద్దేశం
న్యాయాధిపతుల పాలన అయిపోయి రాజుల పరిపాలన ఇందులో రావటం గొప్ప మార్పు. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంపార్టెంట్, ఈ 31 అధ్యాయాల్లో మనకు ముఖ్యమైన ఒక వచనాన్ని, ఒక అధ్యాయాన్ని సెలెక్ట్ చేసుకోమంటే 15వ అధ్యాయము 21వ వచనం అనుకుంటా, చూడండి, 22వ వచనం. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ గ్రంథం మొత్తంలో హైలైట్ అనమాట ఇది. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా చెప్పిన ఒక విషయం, దేవుడు చేసిన ఒక అద్భుతమైన మార్పు. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో అన్వయించుకోదగిన వచనం. 15వ అధ్యాయము 22వ వచనం చదువుదాం ఒకసారి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. ఇది సౌలు రాజుతో సమూయేలు గారు మాట్లాడిన మాట. దేవుడి మాట వినటం ముఖ్యం, కానీ దేవుడికి బలులు అర్పణలు ఇవ్వటం ముఖ్యం కాదు. దేవుడు ఆజ్ఞ అవునంటే అవును, కాదంటే కాదు, చేయమంటే చేయాలి, లేకపోతే మానేయాలి. వంకలు చెప్పటం అనేది దేవుడికి నచ్చదు. నేను తప్పు చేసినా దేవుడి కోసం అది చేశాను ఇది చేశానని నువ్వు సాకులు చెప్తే దేవుడికి నచ్చదు. దేవుడు చేయమంటే చేయాలి, వద్దంటే మానేయాలి. ఇది మన జీవితానికి కూడా అన్వయించుకుంటే, రాజునే ఏం చేశాడు దేవుడు? దేవుడి కోసం బలులు అర్పించడానికి శ్రేష్టమైన కోడల్ని, ఎద్దుల్ని తీసుకొని వస్తే, గొర్రెల్ని, అవి నాకు ఇంపార్టెంట్ కాదు, నా మాట ఒకడు గైకొనటం వల్ల దేవుడు సంతోషిస్తాడు, కానీ బలులు, దహన బలులు, అర్పణలు అర్పించటం వల్ల దేవుడు సంతోషించడు. ఇది ఆ రోజు సౌలు రాజు గారికి చెప్పాడు సమూయేలు గారు. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. 190 వంకలు చెప్తావు దేవుని విషయంలో పాటించకపోవటానికి కారణం. నువ్వు ఏ కారణం చెప్పినా దేవుడికి నచ్చదు. నువ్వు దేవుడికి ఎంత ధనాన్ని ఇచ్చినా దేవుడికి నచ్చదు. నువ్వు వాక్యానుసారంగా బ్రతికేవా లేదన్నది ముఖ్యం. ఎవరికి వాళ్ళు ఈ విషయంలో చెక్ చేసుకోవాలి. ఇక ఈ 2 గ్రంథాల్లో కొన్ని పేర్లు, కొన్ని ప్రాంతాల పేర్లు ప్రస్తావించబడ్డాయి. ఆ ప్రాంతాల పేర్లు అన్న విషయం కూడా చాలామందికి తెలియదు. అది వ్యక్తుల పేర్ల, ఆ ప్రాంతానికి సంబంధించిన పేర్లు అనేది కూడా చాలామందికి తెలియదు. కాబట్టి ఆ ప్రాంతాల పేర్ల గురించి కొన్ని మనం నేర్చుకుందాం. ఒక 10 ప్రాంతాల పేర్లు ఈ 2 గ్రంథాల్లో జరిగిన సందర్భాలన్నీ ఈ 10 ప్రాంతాలలో మాత్రమే జరిగినాయి. ఇప్పుడు ఏవైతే మనం నేర్చుకోబోతున్నామో ఆ 10 ప్రాంతాలు, ఆ 10 ప్రాంతాల్లో జరిగిన ఇన్సిడెంట్లను బట్టి ఈ చరిత్ర అంతా జరిగింది. మొదటి సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 100 సంవత్సరాల చరిత్ర అయితే, సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం సుమారుగా 40 సంవత్సరాల చరిత్రకు సంబంధించింది. అంటే దాదాపుగా 140 ఇయర్స్. ఈ 140 సంవత్సరాల చరిత్ర ఏ ప్రాంతాల్లో జరిగింది అనేది మనం ఆలోచిస్తే ఒక 10 ప్రాంతాలకు సంబంధించింది. అందులో మొట్టమొదటి ప్రాంతం మనకి 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. అది ఒకసారి చూద్దాం. ఎఫ్రాయిము మన్యమందు రామతైంసోఫీము పట్టణపు వాడు ఒకడుండెను. ఏమండి, ఇక్కడ ఏ ప్రాంతం ఇది? రామతైంసోఫీము. తర్వాత మనం చూడగలిగితే రామ అనే పదం ఉంటుంది. తర్వాత మనం చూడగలిగితే ఈ పేరు పూర్తిగా వ్రాయబడదు. అది వేరు ఇది వేరు అని కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ముందే చెప్తున్నాను మీకు, రామతైంసోఫీము అన్న, రామ అనే ప్రాంతం అన్న 2 ఒకటే. ఇక అర్థమైందా? తిరిగి రామాకు వెళ్ళెను అనే పదం ఉంటుంది. అక్కడ రామ అనే పదం రామతైంసోఫీము అని అర్థం. పూర్తిగా ఆ పదవంతా రాయించకుండా అక్కడక్కడ రామ అనే పేరు రాయటం జరిగింది. ఇది ఒక ప్రాంతం. ఏ ప్రాంతం ఇది? ఎఫ్రాయిము మన్యమందు. మన్యం అంటే అరణ్యం. ఆ అరణ్య ప్రాంతంలో ఎఫ్రాయిమీయులు ఉన్నారు. ఆ ప్రాంతంలో రామతైంసోఫీము అనేది ఒక పట్టణం. ఇప్పుడు ఈ పట్టణం యొక్క పరిస్థితి ఏంటంటే, ఈ పట్టణంలో ఎవరు పుట్టారంటే సమూయేలు గారు పుట్టారు. సమూయేలు గారి జన్మస్థలం ఏది? రామతైంసోఫీము. పలకండి ఒకసారి.
కష్టం కదా. రామ తైంసో ఫీమ్, ఈ పట్టణం ఒకటే 4 సార్లు 10 సార్లు మనం నోటితో పలికామనుకో ఈజీ అయిపోద్ది. నాలిక మందం ఉన్న వాళ్ళు కూడా నత్తి వదిలింది. కాబట్టి ఇలాంటి పదాలు వచ్చినప్పుడు 1కి 10 సార్లు పెద్దగా అనండి. వచ్చిందిగా నాకు వచ్చేసింది కదా అని లోపల అనుకుంటే ఏం తెలియదు. మనం పలుకుతున్నప్పుడే మనకు క్లారిటీ వచ్చింది, నేను కరెక్ట్గా పలుకుతున్నానా లేదా అని. ఇప్పుడు రామ అనే ప్రాంతం దేనికి గుర్తు చేసుకోవాలంటే రామ టైమ్స్ ఆఫ్ ఫీమ్ అన్న రామ అన్న రెండు ఒకటే. ఈ ప్రాంతం ఎవరిది అని అంటే సమూయేలు గారి జన్మస్థలం, జన్మభూమి, వారి కుటుంబీకులు, వారి పూర్వీకులందరూ ఉన్న ప్రాంతం అని మనకి అర్థమైంది. ఇది మొదటిది. రెండవది షిలోహు అంటే ఇది కూడా ఒక ప్రాంతం. కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత ఇశ్రాయేలీయులు యెహోషువ గారి నాయకత్వంలో కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత ఆ మోషే గారికి దేవుని మందసము, ఆ ప్రత్యక్ష గుడారం ఇవన్నీ చూపించాడు. అవి ఎడారిలో వాళ్ళు ప్రయాణంలో అక్కడక్కడ ఆగినప్పుడల్లా ఆ ప్రత్యక్ష గుడారం వేయటం, ఆ మందసం అక్కడ పెట్టడం ఇవన్నీ అప్పుడు జరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు కనాను దేశంలో వీళ్ళు ప్రవేశించిన తర్వాత యెహోషువ గారి నాయకత్వంలో వీళ్ళు షిలోహు అనే ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేసుకున్నారు. మనకి యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం ఒకసారి చదువుదాం. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం చూద్దాం ప్రియులారా. ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరుచుకున్న తరువాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారమును వేసిరి. అంటే వీళ్ళందరూ వచ్చి యుద్ధాలు చేసిన తర్వాత ఎక్కడ ఈ కనాను దేశంలో ఏ ప్రాంతంలో ప్రత్యక్షపు గుడారం వేసి మందసాన్ని అక్కడ ప్రతిష్ఠించారు అంటే షిలోహు అనే ప్రాంతం. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి పుణ్యక్షేత్రం ఏది ఇశ్రాయేలుకు? యెరూషలేముకి వెళ్ళే వరకు ఇది షిలోహు. యెరూషలేం వేరు, షిలోహు వేరు. షిలోహు అనే ప్రాంతంలో వీళ్ళు ఏం చేశారు? ఆ గుడారం వేసి మందిరం స్థాపించి అక్కడ ప్రత్యక్ష గుడారం వేసి ఆ మందసాన్ని అక్కడ పెట్టారు. ఇప్పుడు వీళ్ళు సమావేశాలు ఏదన్నా ఏర్పాటు చేసుకోవాలన్నా, బలులు అర్పించాలన్నా, ఏం చేయాలన్నా వీళ్ళు షిలోహుకు రావాలి. కాబట్టి షిలోహు అనే ప్రాంతం గురించి మనం నేర్చుకున్నప్పుడు మనకేమర్థం అవుతుందంటే ఇశ్రాయేలీలందరూ కూడుకునే ఒక పుణ్యక్షేత్రం, పరిశుద్ధ స్థలం, దేవుడు నివసించే స్థలం, దేవుని మందసం, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేయబడిన ప్రాంతం అనేది మనకి అర్థం కావాలి. ముఖ్యమైన స్థలాల పేర్లు మనం ఆలోచిస్తున్నాం. మూడవది కిరియతారీము, మనకి 4వ అధ్యాయంలో ఉంటుంది. 1వ వచనం చూడండి. 4వ అధ్యాయము 1వ వచనం. కిరియతారీము చదవండి. ఇది కూడా పదం పలకండి. ఇశ్రాయేలులకు ఫిలిస్తీన్లకు జరిగిన యుద్ధంలో నిబంధన మందసమును ఫిలిస్తీన్లు యుద్ధభూమిలో నుండి పట్టుకొని పోయిరి. మందసము కొనిపోబడిన చోట్లనల్లా దేవుని కోపము వారిపైకి, ఫిలిస్తీన్ల మీదకి వస్తున్నప్పుడు తిరిగి వాళ్ళు ఏం చేశారు? మందసాన్ని తిరిగి ఇచ్చేశారు. తీసుకెళ్ళిన ఆ ప్రాంతం ఏది? కిరియత్యారీము. ఆ ప్రాంతం పేరు. మందసాన్ని, ఈ ప్రత్యక్ష గుడారంలో ఉన్న దేవుని మందసాన్ని వీళ్ళు పట్టుకెళ్ళిపోయారు ఫిలిస్తీన్లు యుద్ధంలో గెలిచి. ఆ పట్టుకెళ్ళిన ప్రాంతం ఏది? కిరియత్యారీము. కిరియత్యారీము అనగానే అది ఒక ప్రాంతం, ఫిలిస్తీన్లు నివసించే ప్రదేశం అనేది మనకి అర్థం కావాలి. తర్వాత మిస్పా 7వ అధ్యాయము 5వ వచనం నుండి చదివితే మనకు అర్థమైంది. అంతటా ఇశ్రాయేలీలు, అంతటా సమూయేలు ఇశ్రాయేలీలందరినీ మిస్పాలో, మిస్పాకు పిలవనంపుడి, నేను మీ పక్షమున యెహోవాకు. వీళ్ళు యుద్ధంలో ఓడిపోయారు ఇశ్రాయేలీలు. కాబట్టి సమూయేలు గారు అందరినీ ఎక్కడికి పిలిచారు? మిస్పా అనే ప్రాంతానికి పిలిచారు. అక్కడ ఫిలిస్తీన్లు తరపున సమూయేలు గారు ప్రార్థన చేశారు. ఫిలిస్తీన్లందరూ అక్కడ ఇశ్రాయేలీలందరూ మిస్పాలో సమావేశమైతే అక్కడ ప్రార్థన చేస్తే తిరిగి యుద్ధానికి వెళ్తే అప్పుడు వాళ్ళు విజయాన్ని సాధించారు. కాబట్టి యుద్ధంలో ఓడిపోయిన ఇశ్రాయేలీలు ఎక్కడ సమావేశమయ్యారనంటే మిస్పా అనే ప్రాంతంలో సమావేశమయ్యి దేవునికి ప్రార్థనలు, విజ్ఞాపనలు చేశారు. సమూయేలు గారు వాళ్ళ తరపున ప్రార్థన చేశాడు. అలాగే గిల్గాలు 5వ ప్రాంతం ఏది? గిల్గాలు 11వ అధ్యాయము. గిల్గాలులో
సౌలు రాజు, ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు అయిన సౌలు రాజు ఇంకా రాజు కాకమునుపు వీళ్ళు గిల్గాల్ అనే ప్రాంతంలో యుద్ధం చేశారు. అక్కడ సౌలు రాజు విజయాన్ని సాధించాడు. సౌలు రాజు విజయాన్ని సాధించటం వలన ఇశ్రాయేలీలు ఆయన రాజుగా ఒప్పుకోవటానికి ఇదొక కారణం. ఏ ప్రాంతంలో ఆయన విజయాన్ని సాధించాడు అని అంటే గిల్గాలు అనే ప్రాంతంలో. 1వ వచనం నుండి 15వ వచనం వరకు రాసుకోండి, ఆ సందర్భం మీకు అర్థమైంది. 7వ అధ్యాయము సమూయేలుగా రాసిన మొదటి గ్రంథం. తర్వాత 17వ అధ్యాయము 2వ వచనంలో ఏలా లోయ లేదా ఏలాము లోయ అంటారు. ఏలా లోయ లేక ఏలాము లోయ. ఇది గొర్రెల కాపరైన దావీదు ఫిలిస్తీన్లు వీరుడైన ఈ గొల్యాతును చంపిన ప్రాంతం, ప్రదేశం. ఎక్కడ చంపాడు గొల్యాతుని దావీదు గారు అంటే, దావీదు గారు గొల్యాతుని చంపాడు అనేది తెలుసు, కానీ ఎక్కడ చంపాడు అనేది క్లారిటీ ఉండదు. ఏ ప్రాంతంలోనంట 17వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఏలాము లోయలో దిగి ఫిలిస్తీన్లకు ఎదురుగా చాలమ్మ. ఏలాము లోయలో ఏం జరిగిందంటే దావీదు గారు గొల్యాతుని చంపారు. వీళ్ళందరూ యుద్ధాలు చేసుకునే ప్రాంతం ఆ ప్రాంతం. 7వది జీపు అరణ్యం. 26వ అధ్యాయము 1 నుంచి చదివితే మనకి దావీదు గారు సౌలు రాజు దగ్గర నుంచి పారిపోయినప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళాడు అని అంటే జీపు అరణ్యం అనే ప్రాంతానికి వెళ్ళాడు. అర్థమైందా? జీపు అనే అరణ్య ప్రాంతానికి దావీదు గారు సౌలు రాజు నుంచి ఆ ప్రాణభయంతో పారిపోయి దాక్కున్న ప్రదేశం ఏదైనంటే జీపు అరణ్యం అనే ప్రాంతం. తర్వాత గాతు అనగానే మనకు అర్థమైపోవాలి, గాతు వాడైన గొల్యాతు. ఫిలిస్తీన్లు నివసించే ప్రాంతంలో గాతు అనేది ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో అంతకుముందు గొల్యాతు నివసించాడు. ఇప్పుడు అది అయిపోయింది, గొల్యాతు చనిపోయాడు, సౌలు రాజు అయ్యాడు. ఇంకా ఇవన్నీ జరుగుతూ ఉంటే కొంతకాలం గడిచిన తర్వాత దావీదు గారు సౌలు రాజు దగ్గర నుంచి పారిపోయినప్పుడు గాతు వాడైన ఆకీష్ అనే రాజు దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ గాతు అనే ప్రాంతాన్ని ఆకీష్ అనే వ్యక్తి పరిపాలిస్తున్నాడు. ఆకీష్ దావీదు గారిని చేర్చుకొని దావీదు గారిని మంచిగా చూసుకున్నాడు. అంటే దావీదు గారు జీపు అనే అరణ్య ప్రాంతానికి పారిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాడంటే ఫిలిస్తీన్ల ప్రదేశంలో ఉన్న గాతు అనే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఆకీష్ అనే రాజు దావీదు గారిని చేర్చుకున్నాడు. ఎన్నోది ఇది? 8వది. 9వది సిక్లగు. దావీదు గారు ఆకీషు రాజు వద్ద, ఎక్కడ ఆకీషు రాజు గాతు అనే ప్రాంతంలో ఉన్నాడు. అక్కడ నివసించినప్పుడు మాకు ఈ స్థలం సరిపోవట్లేదు, మా ఫ్యామిలీ మేమంతా నివసించడానికి మాకు ఒక ప్రాంతం కావాలని ఆకీషు రాజుని అడిగితే ఆకీషు రాజు ఇచ్చిన ప్రాంతమే సిక్లగు అనే ప్రాంతం. దావీదు గారికి తన బంధువులు, తన ఫ్యామిలీ అంతా నివసించడానికి ఒక ప్రాంతాన్ని ఆకీషు రాజు ఇచ్చాడు. ఫిలిస్తీన్ల రాజు అయిన ఆకీషు రాజు దావీదు గారికి నివసించడానికి ఇచ్చిన ప్రదేశమే సిక్లగు. ఇది 9వది. చివరిది 10వది గిల్బోవ పర్వతం. ఇక్కడ ఏం జరిగింది? సౌలు రాజు గారు ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి మరణించిన ప్రదేశం. సౌలు రాజు, ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు అయిన సౌలు రాజు ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోయి ఆ రాజుగారు ప్లస్ రాజుగారికి ఉన్న 3 కుమారులు మరణించిన ప్రదేశం ఏదైనా ఉందంటే గిల్బోవ పర్వతం. ఇది టోటల్గా సమూయేలు గ్రంథం యొక్క పరిచయం. ఇక్కడ నుంచి మనం సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం నుంచి మనం ఒక్కొక్కటి చదువుకుంటూ ధ్యానం చేద్దాం. సమూయేలుగా రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయము ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. మనకి ఎన్ని సంవత్సరాలు పట్టినా ఇలా ధ్యానం చేయటం వల్ల అందరికీ అర్థం కాని విషయాలు కూడా అర్థం అవుతాయని నేను అనుకుంటున్నాను. త్వరగా అయిపోవాలంటే ఉపయోగం లేదు. ఎందుకంటే మనకందరికీ దాదాపుగా తెలుసు, నువ్వెందుకు నమ్ముకున్నావో తెలుసు, నమ్ముకున్న ఎలా ఉండాలో తెలుసు, ఎలా బ్రతకూడదో తెలుసు, ఎలా బ్రతకాలో తెలుసు. ఇక మనం ఆదివారం సమావేశం అయినప్పుడల్లా అనేకమైన ఆత్మీయమైన పాఠాలు నేర్చుకుంటున్నాం. ఎలా బ్రతకాలో మనకు అర్థమైంది. అలా బ్రతుకుతూ ఇంకా బైబిల్లోని లోతైన విషయాలు మనం నేర్చుకునే క్రమంలో ఇలా బైబిల్ తరగతులు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది త్వరగా అయిపోవాలంటే మనం రోజు కూడుకోవాలి. ఎందుకంటే మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు ఎడతెగక ప్రతిదినము ఇంటింట
రొట్టె విరుచుచు ఇంటింటా కూడుకొనుచు రోజు సువార్త కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మనం వారానికి ఒక రోజు 2 రోజులు, అది 1 గంట 2 గంటలు కాబట్టి మరి త్వరగా అవ్వాలంటే అయ్యే పని కాదు. కాబట్టి మనం దేవుడికి ఇచ్చిన సమయాన్ని బట్టి ఇలా ధ్యానం చేస్తూ మన జీవితం ముగిసేలోపు ఇలా గ్రంథాలు మెల్లిగా నేర్చుకుంటూ వెళదాం. లేదంటే మాకు ఫాస్ట్గా కావాలంటే మిగతా రోజుల్లో కూడా దీన్ని ఏర్పాటు చేసుకున్నాం. అది భవిష్యత్తులో మీ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. రైట్. 1వ అధ్యాయము 1వ వచనం. ఏలాం ఎఫ్రాయిముల మన్యమందు రామతయింసోఫీము పట్టణపు వాడు ఒకడు ఉండెను. రామతయింసోఫీము అంటే కావలి వారి 2 ఉన్నత స్థలములు అని అర్థం. ఆ ప్రాంతానికి ఆ పేరేంటంటే ఉన్నత స్థలములు, 2 ఉన్నత స్థలములు అని అర్థం. రామతయింసోఫీము అంటే ఎత్తైన ప్రదేశాలు, 2 ఎత్తైన ప్రదేశాలు అని అర్థం. ఇది ఎఫ్రాయిం మన్యంలో ఉంది ఆ పట్టణం. రామతయింసోఫీమ్ అనే పట్టణం ఉంది. అందులో ఒకడున్నాడు. ఎవరు? అతని పేరు ఎల్కానా. ఎల్కానా అంటే దేవుని స్వాధీనము, దేవుడు సృజించను అని అర్థం. దేవుని స్వాధీనము, దేవుడు సృజించను అనే అర్థం. ఎల్కానా అనే ఒక ఆయన ఉన్నాడు. అతడు ఎఫ్రామీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలు ఉండి. ఇంతకీ ఈ నాన్న పేరేంటి? ఎల్కానా తండ్రి పేరు అర్థమైందా? దేవుడు 5 తరాలను పరిచయం చేశాడు. ఇక్కడ 5 తరాలను పరిచయం చేశాడు. ఎల్కానా పలాని యెరోహాము కుమారుడు అంటే సరిపోయేది. కానీ ఈ తరంలో 5 భక్తులు ఉన్నారన్నమాట. ఈ యెరోహాము తండ్రి పేరు ఎలీహు. యెరోహాము తండ్రి పేరు ఎలీహు. ఎలీహు తండ్రి పేరు తోహు. తోహు తండ్రి పేరు సూపు. సూపు యొక్క తండ్రి పేరు చెప్పండి. సూపు యొక్క తండ్రి పేరు రాయిల. కాబట్టి ఇప్పుడు సూపు అనే ఆయన ఎల్కానాకి తాతక ముత్తాత అవుతాడనమాట. 5వ తరం. అర్థమైందా? ఎల్కానాని మనకు పరిచయం చేస్తూ ఎల్కానా తండ్రిని, ఎల్కానా తాతని, ఎల్కానా ముత్తాతని, ఎల్కానా ముత్తాతని పరిచయం చేశాడంటే 5 తరాలు దాదాపుగా భక్తులుగా ఉన్నారు అని అర్థం. అర్థమైందా? బైబిల్ చదివేటప్పుడు ఇంతమంది పేర్లు ఎందుకు రాయించాడు దేవుడు అని మనం ఆలోచిస్తే ఇంతకీ ఈయన ఎవరు కొడుకు అనేది కూడా చాలామందికి తెలియదు. అలా చదువుకుంటూ వెళ్ళిపోతాం కదా. ఎల్కానా తండ్రి పేరేంటి అంటే ఖచ్చితంగా యెరోహాము అని చెప్పాలి. యెరోహాము తండ్రి ఎవరంటే ఇట్లా వెనక్కి చదువుకుంటా వెడితేనే మనకు అర్థమైంది. రైట్. 2వ వచనం. వీరిలో 2 భార్యలు కదా ఈయనకి. ఎల్కానాకు 2 భార్యలు. వీనిలో ఒకదాని పేరు హన్నా, 2వ దాని పేరు పెనిన్నా. హన్నా అనగానే దయగలది లేదా కృప అని అర్థం. హన్నా అనగానే దయగలది లేక కృప అని అర్థం. 2వ పేరు పెనిన్నా. పెనిన్నా అనగానే కెంపు లేక రత్నము. కెంపు లేక రత్నము లేదా పగరము. ఏం పేరు? పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు కానీ హన్నాకు పిల్లలు లేకపోయారు. అతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మొక్కుకొనుటకు బలి అర్పించుటకు ఏటేటా పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. ఏ పట్టణం విడిచి? రామతయింసోఫీము. ఎఫ్రాయిం మన్యములో ఉన్న రామతయింసోఫీము అనే పట్టణాన్ని విడిచి ఎక్కడికి వెళ్తున్నాడు? షిలోహు అనే ప్రాంతానికి వెళుతున్నాడు. ఓకే. ఆ కాలమున ఏలీ యొక్క 2 కుమారులకు హోఫ్ని, ఫినేహాసు యెహోవాకు యాజకులుగా ఉండిరి. ఏలీ గారు అక్కడ యాజకుడుగా ఉన్నాడు. ఏలీ గారు న్యాయాధిపతిగా ఉన్నాడు. అంటే న్యాయాధిపతుల కాలంలో ఏలీ అనే ఒక కొత్త వ్యక్తి మనకి ఇక్కడ కనపడుతున్నాడు. ఆయన తరం అయిపోయింది, ఆయన వృద్ధుడైపోయాడు. ఆయన తర్వాత ఆయన గర్భాన పుట్టిన 2 కుమారులు అక్కడ యాజకులుగా ఉంటున్నారు. వీళ్ళు యాజకత్వం ఎక్కడ చేస్తున్నారు? షిలోహ్ అనే ప్రాంతంలో చేస్తున్నారు. అంతే కదా. ఏలీ గారి తరం అయిపోయింది. ఏలీ గారి కుమారులైన హోఫ్ని, ఫినేహాస్ అనేవాళ్ళు యాజకత్వం చేస్తూ ఉన్నారు. ఈ ఎల్కానా 2 భార్యలు తీసుకొని ప్రతి సంవత్సరం ఎక్కడికి వెళ్తున్నాడు? రామోత్సహింసోఫీము పట్టణం నుండి షిలోహ్ అనే ప్రాంతానికి దేవునికి మొక్కుబడులు చెల్లించుకోవటానికి ప్రతి సంవత్సరం వెళ్ళటం ఆయనకి వాడుకైపోయింది.
అలా వెళుతున్న కాలంలో హోమీ ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉన్నారు. ఎల్కానా తాను బలి అర్పణ చేసిన నాడు తన భార్యకు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను గాని హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. వీళ్ళు సంవత్సరానికి ఒకసారి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడల్లా ఈయనకున్న అలవాటు ఏంటంటే, అంటే దేవుని మందిరానికి సంవత్సరానికి ఒకసారి ఎప్పుడు వెళ్తాడంటే పంట చేతికి వచ్చినప్పుడు వెళ్తారు. ప్రథమ ఫలముల పండగ కావచ్చు, ఇంకేదన్నా అంటే ధాన్యం బాగా ఇంటికి చేరినప్పుడు ఆదాయం వచ్చినప్పుడు ఇస్తాడు. ఆదాయం వచ్చినప్పుడు ఎవరికైనా గిఫ్ట్లు ఇచ్చే అవకాశం ఆలోచన కూడా వచ్చింది. ఇప్పుడు ఈయనకి ఈ ఎల్కానాకున్న అలవాటు ఏంటంటే కుమారులకు కానీ భార్యలకు కానీ గిఫ్ట్లు ఇచ్చే ఆలోచన ఉంది. ప్రతి సంవత్సరం దేవుని సన్నిధికి వెళ్ళటం ఒకటైతే, ఆ వెళ్ళిన సమయంలో 2 భార్యలకి గిఫ్ట్లు ఇస్తాడు, ప్లస్ కుమారులకు కూడా గిఫ్ట్లు ఇస్తున్నాడు. అందులో భాగంగా ఎవరికైతే సంతానం లేదో హన్నాకి, ఆమెకేమో డబల్ ఇస్తున్నాడు. ఎటు పిల్లలు లేరు కదా అని పిల్లలు ఉన్న ఆమెకి మామూలుగా గిఫ్ట్ ఇచ్చి పిల్లలకు కూడా గిఫ్ట్లు ఇవ్వటం ఈయనకి ఎల్కానా గారికి అలవాటు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న కార్యక్రమం. అయితే ఈ హన్నా గారికి పిల్లలు లేరు. రైట్. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియకు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చాను. సవతులు కదా, గర్భం రాగానే కొమ్ములు వచ్చేస్తాయి ఎవరికైనా. గర్భం లేనివాడిని చులకనగా చూస్తారు. చాలా కుటుంబాలు ఇలా అలుసుగా ఉండటం వల్ల మరి కించపరచడం వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న స్త్రీలు ఉన్నారు. కొంతమంది అయితే ఇంకొక పెళ్ళి చేసిన వాళ్ళు ఉన్నారు. మొన్నే వార్త విన్నాను, ఎవరో చెప్పారు. ఆల్రెడీ ఒక భార్యను చేసుకున్నాడు, పిల్లలు పుట్టలేదు. 2వ భార్యను చేసుకున్నాడు. ఈ భార్య ఆమెను చేసింది, నాకు ఎటు పిల్లలు లేరు కదా అని. ఈ భార్య ఇంకొక ఆమెను చేసింది. వీళ్ళిద్దరికీ పిల్లలు లేరని ఇద్దరు కలిసి మరొక ఆమెను పెళ్లి చేశారు. 2 భార్యల ముద్దుల భర్త భార్యల సమక్షంలో భార్యల ఇష్టంతో మరొక పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరు కలిసే భర్తకి ఇంకొక ఆమెను చేసి దేనికోసం అంట? సంతానం కోసం. అక్కడ మనం ఒక పదాన్ని చదివితే 5వ వచనంలో యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. అంటే గర్భఫలం ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి. దేవుడు ఇవ్వకపోతే ఎవడెన్ని ప్రయత్నాలు చేసినా ఇవ్వడు, రారు. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పుడతారో లేదో తెలియదు. మనకు బైబిల్లో యేసుక్రీస్తు వారు కూడా ఒక ఉపమానం, యేసుక్రీస్తు వారికి పునరుద్ధానం లేదని చెప్పే సద్దూకాయలు ఒక ప్రశ్న వేస్తాడు. ఒక వ్యక్తి, ఒక ఆమె ఒక పురుషుడిని పెళ్లి చేసుకుంది. ఆడు పిల్లలు పుట్టకుండానే చనిపోయాడు. తర్వాత ఆమె అతని సహోదరుడు చేసుకుంది, ఆడికి పిల్లలు పుట్టలేదు. ఇలా 7 సహోదరులు ఆమెను పెళ్లి చేసుకొని అందరూ చనిపోయారు, ఎవరికీ సంతానం లేదు. పునరుద్ధానంలో ఈమెకి 7 ఎవరికి భార్య అయ్యిద్ది అనే క్వశ్చన్ వేశారు యేసుక్రీస్తు వారి. అంటే పిల్లలు పుట్టకపోతే ఎంతమందిని చేసుకున్నా దేవుడు ఇవ్వకపోతే పిల్లలు పుట్టరు అని మనకు అర్థం అయ్యేవారు. అందుకే యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను అనే పదం మనం చదివాం. ఈమె వైరి అంటే వైరియకు పెనిన్న, వైరి అంటే శత్రువు అని. పిల్లి, ఎలుక, పాము, ముంగిస. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి. పిల్లి, ఎలుక, పాము, ముంగిస, పులి, మేక. ఇవి ఎలాగో 2 సవతులు కూడా ఎప్పుడు పచ్చగడ్డెత్తే బొగ్గుమనిపోద్ది. అలాంటి పరిస్థితి. వైరి అనే పదాన్ని దేవుడు రాయించాడంటే అర్థం ఏంటి? వీళ్ళిద్దరికి ఎప్పుడు శత్రుత్వం. అంటే హన్నా గారు శత్రుత్వం పెట్టుకుందో లేదో కానీ పెనిన్నాకు మాత్రం హన్నా మీద శత్రుత్వం ఉంది. ఏమొక పిల్లలు లేరు, అసలు ఏం వేస్ట్ నా భర్తకు భారీగా ఉండటం, పిల్లల కనడానికి ఎందుకు భారీ పోస్టు అని అలా చిరాకు పెడుతూ ఈమెను ఎప్పుడూ విసిగిస్తూ ఉండేదంట. దేవుడు ఆమెకి పిల్లలు లేకుండా చేశాడు కాబట్టి ఆమె కోపము పుట్టించుచూ వచ్చాను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచూ ఉండగా హన్నా 7వ వచనం చదువుతున్నాను. యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చాను. అంటే మరీ ముఖ్యంగా ఎప్పుడు ఆడవాళ్ళు రెచ్చిపోతారా అని అంటే ఫంక్షన్లప్పుడే రెచ్చిపోతారు. ఫంక్షన్లప్పుడే ఎదుటి వాళ్ళని ఏడిపించాలనే ఆలోచన
కలిగిద్ది. అంత శుభకార్యం జరుగుతున్నప్పుడు ఏదో ఒకటి పెడతారు పెంట. మొత్తం శుభకార్యం అంతా ఏమైపోద్ది? అశుభకార్యంగా మారిపోద్ది. అంత మంచిగా జరుగుతున్నప్పుడు, అందరూ ఆహ్లాదంగా ఉన్నప్పుడు ఏదో ఒకటి పెడతారండి. ఎందుకో మరి ఆ ఈర్ష్యాద్వేషం తెలియదు, కానీ మొత్తానికి అక్కడే కంపు పెడతారు. అలిగి మూతి ముడుచుకొని కూర్చుంటారు. మొత్తం ఫంక్షన్ అంతా ఏమైపోద్ది? చిరాకు అయిపోద్ది. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరిగేటప్పుడే ఒక బుట్టిద్దంట ఆ పుండు. ఆ పదం రాయబడి ఉంది చూడండి. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయించు ఉండగా హన్నా యెహోవా మందిరముకు పోయినప్పుడల్లా ఏటేటా 6వ వచనం, యెహోవా ఆమెకు సొంత లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియకు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చాను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్నా యెహోవా మందిరముకు పోవునప్పుడల్లా ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చాను. యెహోవా మందిరానికి ఎప్పుడెప్పుడు వెళ్తారు? సంవత్సరానికి ఒకసారి వెళ్తారు. సంవత్సరానికి ఒకసారి వెళ్ళేటప్పుడల్లా ఏమే ఇసిగిస్తూ ఉంటుంది. ఆ ఇసిగింపుడికి ఏమో భోజనం చేయకుండా మానేసింది. శుభకార్యంలో కొంచెం మంచి పదార్థాలు అన్నీ శ్రేష్టమైనవి చేసుకొని అందరూ విందు ఆరగించాలనుకుంటారు. ఆ రోజు ఏదో కంపు పెట్టారనుకో, ఆ విందు కూడా తినకుండా అలిగి కూర్చుంటారు. ఈ హన్నా గారి పరిస్థితి అది. రైట్. 8వ వచనం, ఆమె భోజనము చేయక ఏడ్చు వచ్చాను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచు. ఎలాంటి భర్తలు ఉండారా? భార్య అలిగి కూర్చుందనుకో, నీ కర్మ, చావు, నీరసం వచ్చేస్తావు, నీ బతుకు నువ్వు, నీ కర్మ, ఎన్ని మంచి పదార్థాలు ఉన్నాయి, అలిగి కూర్చుంటావు, అదే దాని నువ్వెందుకు అనవసరంగా ఇట్లా ఉంటావని వదిలేసి ఊరుకుంటారు కదా. అది అంటే అంది నువ్వు కడుపు నిండా దీన్ని హ్యాపీగా ఉండు అనాలి. కానీ ఈయనేమంటున్నాడు తెలుసా? 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడిని కన్నా, నీకు పిల్లలు లేకపోతే లేకపోయారు, నేనే నీకు 10 మంది పిల్లలుగా నన్ను చూసుకో. నీకెందుకు విచారం ఎందుకు? నేను ఉండానుగా, నేను అంటే నీకు బాధ. భర్త ఏమంటలా, 10 మంది పిల్లలను నాలోనే చూసుకో అని ఓదారుస్తున్నాడండి భర్త భార్యని. అంటే భార్యకున్న సమస్యకి భర్త ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? ఆమెకు సమస్య ఏందో తెలుసుకోవాలి, దాన్ని ఎలా ఓదార్చాలో అర్థం చేసుకోవాలి. అది ఎల్కానా గారిలో మనం చూసాం. ఆమె బాధపడాల్సిన అవసరం లేదు. నేను 10 మంది పిల్లలతో సమానం, నన్ను 10 మంది పిల్లలు నాలోనే చూసుకో, ఎందుకు నువ్వు బాధపడతావని భార్యని ఓదారుస్తూ ఉన్నాడు. అది ఎల్కానా గారి గొప్పతనం. 9వ వచనం, వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొన్న తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర నున్న ఆసనం మీద